ఏంటి సార్ ఇది? ఒక్క వ్యక్తి గురించి ఇంతమంది ప్రజలా? ఇంతవరకు దాదాపు నాయకులందరూ పార్టీల్లో పుట్టారు. ఇతనొక్కడే ప్రజల్లోంచి పుట్టాడు. ఎవరు మద్దతు ఇవ్వడానికి అవకాశం లేని రోజుల్లో ఎంఆర్పీసీ మీకు మద్దతుగా నిలబడడానికి అసలు కారణం ఏంటంటే 3-4 కారణాలు ఉన్నాయి. ఈ ఆర్టీసీ కార్మిక వర్గంలో 190% మంది నా పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారని మీరు తీసుకొస్తున్నాను. వాళ్ళు ఎస్సీలైనా, ఎస్టీలైనా, బీసీలైనా, మైనార్టీలైనా, అగ్రకులాలకు సంబంధించిన ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ అయినా అది వాళ్ళు పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళే అందులో ఉన్నారు. రెండోది, నేను ఆ పేద వర్గాల్లో పుట్టిన బిడ్డగా మా జీవితాలు, మా తల్లిదండ్రుల జీవితాలు ఏ ప్రయాణం చేసినా కూడా ఆర్టీసీ బస్సుల నుంచే మా ప్రయాణాలు జరిగినాయి. మూడోది, ఎంఆర్పీఎస్ ఉద్యమం మొదలుపెట్టి దాదాపు 2 దశాబ్దాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లేదు దేశవ్యాప్తంగా రాష్ట్రాన్ని విస్తరించడం అంటే ఆర్టీసీలో ప్రయాణం చేసి మాత్రమే ఎంఆర్పీఎస్ ఉద్యమం విస్తరించడానికి ప్రయత్నం చేశాం. అట్లాంటి జీవితాలు గడిపిన ఎంఆర్పీఎస్ నాయకత్వం, ఎంఆర్పీఎస్ క్యాడర్ ఉన్న ఈ రాష్ట్రంలో దాన్ని అమ్మడానికి ప్రయత్నం చేస్తున్న కేసీఆర్, దాన్ని కాపాడుకుని ప్రయత్నం చేసింది నా ఆర్టీసీ కార్మిక వర్గం. ఓడిపోవాల్సిందెవరు? గెలవాల్సిందెవరు? అవును, అతను ఓటమి దిశగా ఉన్నాడు, మీరు గెలుపు దిశలో ఉన్నారు. మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఒకవేళ ఓటమి చెందే సమయానికి హిట్లర్ ఎట్లయితే ఆత్మహత్యలు చేసుకున్నాడో కాపాడితే కేసీఆర్ వస్తుందేమో కానీ మనకు రావాల్సిన అవసరం లేదనేసి కూడా మర్చిపోతాను సమయం కోరుకుంటూ, రాబోయే రోజుల్లో కేసీఆర్ ఒక్కడే మన డిమాండ్ ప్రధాన శత్రువు కనుక ఒప్పుకోవటం కనుక ఆయన ఒక్కరినే భవిష్యత్తులో రాజకీయంగా ఓడించడానికి మీరందరూ కంకణం పెట్టుకోవాలని చెప్పి నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, ఆ కంకణం పెట్టుకునే వాళ్ళు కేసీఆర్ నే ప్రధాన శత్రువుగా భావించుకొని కేసీఆర్ తప్ప ఎవరు గెలిచిన పనులు అనుకొని ఆ కేసీఆర్ ను ఓడించడానికి ఎప్పుడు అవకాశం దొరికినా అప్పుడు సిద్ధంగా ఉండే వాళ్ళు ఒక్కసారి ఆత్మసాక్షిగా చేతులెత్తాలని నేను సవినయంగా కోరుతూ ముగిస్తున్నాను.